వాట్సాప్ ఎంకేబీ అండ్ మిజోర్ ఎంకేబీ తెలుగు అండ్ బీట్స్ మీకు తెలిసి ఉంటే బీట్స్ కంపెనీ అదొక సౌండ్ కంపెనీ. బీట్స్ అనేది మంచి మంచి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ అండ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ అండ్ ఫ్లాగ్షిప్ తయారు చేస్తుంది. అంటే ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ తయారు చేస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్, ఓన్లీ సౌండ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఈ సౌండ్కి సంబంధించిన బ్రాండ్. అయితే కొన్ని సంవత్సరాలు ఏమైందంటే బీట్స్ అయితే మారిపోయింది. అంటే బీట్స్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం కంపెనీ. బీట్ బ్రాండ్ లేకుండా అయిపోయింది. ఫస్ట్ ఏమైందంటే బీట్స్ని అయితే ఒక మంచి స్థాయికి అయితే తీసుకెళ్తే బీట్స్ సీఈఓ అయితే ఆయన పేరు గుర్తుకులేదు. బీట్స్ అయితే ఒక మంచి బ్రాండ్. బీట్స్ సౌండ్ ప్రోడక్ట్స్ బాగుండేటివి, ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా అమ్ముడుపోయేటివి, వాటి సౌండ్ క్వాలిటీ బాగుండేది, ప్రైస్ కూడా మంచి పర్ఫెక్ట్ ప్రైస్లో తెచ్చేది, ఫ్లాగ్షిప్ స్పెక్స్ తెచ్చేటివి, ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తెచ్చేటివి అండ్ మంచి మంచి ఇయర్ ఫోన్స్ తెస్తుంది. ఆ క్రేజ్ని చూసి కొన్ని కంపెనీస్ అయితే కొందాం అనుకున్నాయి కానీ కొనుక్కోలేదు. కానీ యాపిల్ అయితే ఆఫర్ చేసింది. యాపిల్ అయితే బీట్స్ అయితే కొనుక్కుంది. యాపిల్ బీట్స్ని కొనుక్కొని ఆ తర్వాత యాపిల్ ప్రోడక్ట్స్ అయితే తెచ్చింది బీట్స్ తోటి. యాపిల్ వెబ్సైట్లో కూడా బీట్స్ ప్రోడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేసింది. అండ్ బీట్స్ తోటి పార్ట్నర్షిప్ తీసుకుంటే బీట్స్ వాళ్ళే కొనుక్కున్న కాబట్టి బీట్ని ఆప్టమైజ్ చేసుకొని వాళ్ళైతే ఇయర్ ఫోన్స్ తెచ్చేవాళ్ళు. వాళ్ళ ఫోన్స్లో బీట్ ఆడియో ఆప్టమైజేషన్ ఉంటాయి కదా, ఆప్టమైజ్ చేసి పర్ఫెక్ట్గా తెచ్చేటోళ్ళు. అండ్ తర్వాత చూసుకుంటే ఇయర్ ఫోన్స్ తెచ్చారు, ఇయర్ పాడ్స్ మ్యాక్స్ తెచ్చారు. ఇప్పుడు హోమ్ పాడ్స్ ముందు ఇయర్ ఫోన్స్ వాళ్ళ కంపెనీ బీట్స్ ఇయర్ ఫోన్స్ కూడా యాపిల్ వాళ్ళే అమ్మేటోళ్ళు. ఇట్లా అన్నీ అయితే యాపిలే చేసేది. బీట్స్ని కొనుక్కున్నాక బ్రాండ్ అయితే ఓన్ చేసుకుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ సౌండ్ క్వాలిటీని అర్థం చేసుకున్నారు. యాపిల్ అయితే వాళ్ళ సోర్స్ కోడ్ని అయితే తీసుకున్నారు అండ్ ఇంకా బీట్స్ని అయితే వదిలేసినాక ఇప్పుడు బీట్స్కి ఏమైందంటే ఇప్పుడు బీట్స్ ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు బీట్స్ని వదిలేసారు కాబట్టి బీట్స్ ఇప్పుడు ఏం చేయలేదు. వాటి సౌండ్ ప్రోడక్ట్స్ ఇస్తుంది కానీ సేమ్ సౌండ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ యాపిల్స్లో కూడా ఉంటుంది. యాపిల్ డివైస్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే అవే తీసుకుంటారు. బీట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇయ్యరు. బీట్స్ అట్లా అయిపోయింది కంపెనీ అయితే. తర్వాత డిఆర్ఈ అయితే కొనుక్కుంది, డ్రే. ఈ కంపెనీ అయితే బీట్స్ అయితే కొనుక్కుంది. ఇప్పుడు బీట్స్ బై డ్రే అయితే మారింది. రెడ్మీ బై షామీ ఎట్లుంటుందో ఇట్లా బీట్స్ బై డ్రే అయితే అయిపోయింది. డ్రే అయితే కొనుక్కొని ఇప్పుడు కొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఇస్తుంది బీట్స్ లెక్కనే. కాకపోతే వీళ్ళు ఇంకా సౌండ్ ఇంకా ఆప్టమైజ్ చేశారు. ఆప్టమైజ్ చేసి ఇంకా పర్ఫెక్ట్ సౌండ్ తెచ్చేటట్టు అండ్ పర్ఫెక్ట్ ఇయర్ ఫోన్స్ తెస్తున్నారు. పర్ఫెక్ట్ కలర్స్ కానీ లేకుంటే వాటి బిల్డ్ క్వాలిటీ కానీ వాటి డిజైన్ ఇవన్నీ అయితే చేంజ్ చేశారు. మంచి మంచి సౌండ్ క్వాలిటీ తోటి మంచి మంచి డిజైన్స్ తోటి కలర్స్ తోటి అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే బ్రాండ్ అయితే ఇప్పుడు చాలా ఎదిగింది. ఇప్పుడు మంచి పొజిషన్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు చాలా $1 బిలియన్ టర్నోవర్ అయితే చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అయితే డ్రే కొనుక్కున్నందుకు. అండ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది వాళ్ళ ప్రోడక్ట్స్లో. అండ్ ఇక మెయిన్ థింగ్ చూసుకుంటే బీట్స్ అయితే ఇప్పుడు ఒక కంపెనీగా నిలబడింది. బీట్స్ కంపెనీని ఇప్పుడు ఎవరు కొనాలన్నా కానీ ఎవరు కొనుక్కోలేరు. ఇప్పుడు డ్రే అయితే మొత్తం ఓన్ చేసుకుంది, ఎవరికి అమ్మదు. ముందు చేసిన ఆ థింగ్స్ వల్ల ఇప్పుడైతే బీట్స్ అయితే ఎవరికి అమ్మట్లేదు. అండ్ ఇక వాటి సౌండ్ క్వాలిటీ అంతా బాగుంది. అండ్ ఇక వాటి సేల్స్ కూడా బాగున్నాయి. డ్రే కొనుక్కున్నాక ఇప్పుడు కొంచెం కొత్త ప్రోడక్ట్స్ అయితే ఇస్తుంది. అంటే బీట్ 500, 400 సిరీస్, 300 సిరీస్ ఇట్లా 100 సిరీస్లో ప్రోడక్ట్స్ అయితే ఇస్తుంది. ప్రైసెస్ చాలా పర్ఫెక్ట్ అయితే ఇస్తుంది. మంచిగా టార్గెటెడ్ రేంజ్లో తెచ్చి మంచి టార్గెట్ ఆడియన్స్ టార్గెట్ చేస్తుంది. మంచి ప్రైస్ అయితే ఇస్తుంది. ఎక్కువ మంది అయితే కొనుక్కుంటున్నారు. దాంట్లో అయితే వాటి సౌండ్ క్వాలిటీ వాటికైతే ఆప్టమైజ్ అయిపోయారు. మంచిగా పర్ఫెక్ట్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ అయితే. ఇప్పుడు డ్రే అయితే చాలా ఆప్టమైజ్ చేసింది. బీట్స్ని అయితే బాగా ఆప్టమైజ్ చేసింది. బీట్స్ కంపెనీ అయితే ఇప్పుడు చాలా టర్నోవర్ అయితే వేస్తుంది, చాలా ప్రాఫిట్స్లో ఉంది కంపెనీ అయితే. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2 అయితే వస్తుంది. పార్ట్ 2లో వాటికి జరిగిన నెక్స్ట్ పార్ట్ అయితే ఉంటుంది. అంటే ఎట్లా అయ్యింది దాని గురించి సంబంధించిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ స్టే ట్యూన్డ్ టు ఎంకేబీ తెలుగు. మై నేమ్ ఇస్ గణేష్, మిస్టర్ ఎంకేబీ తెలుగు. క్యాచ్ యు గైస్ నెక్స్ట్ వన్. పీస్.